ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి నలదమయంతుల కథ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాము. ఇక్కడ నలుడు వచ్చేసి తన మామగారి ఇంట్లో ఉన్నాడు, చక్కగా నీట్గా అలంకరించుకొని వచ్చున్నాడు. దమయంతి ఇక నలుడు వీళ్ళంతా వచ్చారు. ఋతుపర్ణుడు మిగతాలందరితో మాట్లాడారు. ఇక ఋతుపర్ణుడు వెళ్ళిపోయినాడు. ఇక మన నలుడు మరలా తన రాజ్యాన్ని వశం చేసుకోవాలి కదా. ఇక ఒక నెల పాటు భీమరాజు దగ్గర గడిపాడు. మామింట్లో ఉన్నాడు. భీమరాజు దగ్గర సెలవు తీసుకుని కుండినపురం నుండి అల్ప పరివారంతో నిషిదిగా బయలుదేరాడు. చాలా తక్కువ మందితో, సేవకులు కావచ్చు, పని వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తక్కువ మందితో ఇక నిషిధ రాజ్యానికి బయలుదేరాడు. ఒక రథం, 16 ఏనుగులు, 50 గుర్రాలు, 600 మంది పదార్థాలు మాత్రమే తీసుకుని బయలుదేరాడు. గొప్ప మనసుగల ఆ మహారాజు భూమిని కంపింపచేస్తున్నంత ఉత్సాహంతో అతి శీఘ్రంగా నగరాన్ని ప్రవేశించాడు. వీరసేనుని కుమారుడైన నలుడు పుష్కరుని చెంతకు వచ్చి తిరిగి జూదమాడుదామంటూ ఇలా అన్నాడు: నేను చాలా ధనం సంపాదించాను, దమయంతి ఉంది, ఇంకా నా దగ్గర ఏమున్నా అదంతా నా పందెం పుష్కర, రాజ్యం నీ పందెం, మళ్ళీ జూదమాడాలి, ఇది నా నిర్ణయం, లేదా ఇద్దరము ప్రాణాలనే ఒక పందెంగా పెడదాం, నీకు మేలు జరుగుతుంది అన్నాడు. రెడీరా అబ్బాయి, నా దగ్గర నీ మొత్తం ఇవి నేను పెడుతున్నా, నువ్వు నీ రాజ్యం మొత్తం పందెంగా పెట్టని పుష్కరుడితో అన్నాడు. జయాన్ని పొంది ఇతరుల సొత్తును కానీ రాజ్యాన్ని కానీ తీసుకున్నప్పుడు ఎదుటివానికి పందెం వేయడానికి అవకాశాన్ని ఇవ్వాలి. ఇది పరమధర్మంగా చెప్పబడుతోంది. పందెం అన్నప్పుడు ఏంటి, అవతల వాడిని నువ్వు మొత్తం తీసేసుకున్నావు, వాడు ఓడిపోయాడు, వాడి దగ్గర ఏమీ లేదు. ఈ లోపు వాడు మళ్ళీ అక్కడ కొంత పోగేసుకుని వచ్చాడు, వాడికి వస్తే నువ్వు పందెం ఆడే అవకాశం ఇవ్వాలన్నమాట. ధర్మం అది. నీవు జూదాన్ని ఆడటానికి ఇష్టపడకపోతే యుద్ధం అనే జూదాన్ని ఆడదాం. పుష్కర, జూదం వద్దా? సరే యుద్ధం చేద్దాందా. అది కూడా మన ఇరువురికి మధ్యన జరగాలి. అప్పుడే నీకు కానీ నాకు కానీ శాంతి కలుగుతుంది. మన ఇద్దరికి యుద్ధం జరగాలి, మిగతా వాళ్ళు ఎందుకు? ఈ రాజ్యం వంశపారంపర్యంగా అనుభూమి తగింది. అటు రాజ్యాన్ని ఏదో ఒక ఉపాయంతో పొందాలనేది పెద్దల శాసనం. పుష్కరుడ, పాచికలతో జూదానికి కానీ ధనుసును వంచి యుద్ధానికి కానీ సిద్ధం కమ్ము. నలుడు ఈ విధంగా పలుగా పుష్కరుడు జయము తమదేనని భావించి పరిహసించి నలరాజు తిలా పలికాడు: నైషధ, మళ్ళీ పన్ను వేయటానికి తగిన ధనం సంపాదించు, అది నీ అదృష్టం. అదృష్ట కారణంతోనే దమయంతి కష్టాలు కూడా తీరిపోయాయి. నలమహారాజా, నీ అదృష్టం కొద్దీ దమయంతితో కలిసి బ్రతికున్నావు. నీ ధనానంతా నేను గెలిస్తే దమయంతి అలంకరించుకుని స్వర్గంలో అచ్చరులు ఇంద్రుని సేవించినట్టు సేవిస్తుంది. రోజు నిన్ను తలుచుకుంటూ నీకే చూస్తున్నాను అంటే ఇక దమయంతిని కూడా పొందాలన్న ఇదిలో వాడు మాట్లాడుతున్నాడు. శత్రువులతో జోదమాడితే నాకు తృప్తి కలగటం లేదు. ఇప్పుడు నేను నిన్ను జయించి దమయంతిని స్వీకరిస్తాను. సర్వదా ఆమెయే నా హృదయం అందున్నది. ఆమెయే నాకు దక్కితే నేను కృతకృత్యుని కాగలను. పుష్కరుని అసత్య ప్రలాపాలు విన నలునికి అతని శిరస్సును నరికేలన్నంత కోపం వచ్చింది. కోపంతో కనులు ఎరబడిన నలుడు పుష్కరునితో ఇలా అన్నాడు: ఏమి మాట్లాడుతున్నావు? ఓడిపోయిన తర్వాత నీవు మాట్లాడలేవు. అటు పిమ్మట నలునికి పుష్కరునికి జూదం ప్రారంభమైంది. మొదటి పందెంతోనే వీరుడైన నలునిచే పుష్కరుడు పరాజయం పొందాడు. పుష్కరుడు ఓడిపోవడంతో సమస్త రత్న ధనాగారాలతో సహా ప్రాణం సైతం పందెం పెట్టిన పుష్కరుడు నలుని చేతిలో ఓడిపోయాడు. పుష్కరుని జయించిన నలమహారాజు పరిహాసంతో ఇలా పలికాడు: నిష్కంటకమైన ఈ రాజ్యమంతా నాది, నీవిక దమయంతిని చూడలేవు. మూడుడా, సపరివారంగా నీవిప్పుడు దమయంతికి దాసుడవయ్యావు. పూర్వం నీవు నన్ను జయించావన్నది నీ పని కాదు మూర్ఖుడా, అది కలిపురుషత. క్షమించాలి, పూర్వం నీవు నన్ను జయించావన్నది నీ పని కాదు, నువ్వు కాదురా నన్ను జయించింది, అది కలిపురుష కృతమని నీవు ఎరుగవు. కలిపురుషుడి వల్ల అదంతా కూడా జరిగింది, అది నీకు తెలియదు. ఇతరులు చేసిన తప్పును నేను నీపై వేయను. నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను, నీవు సుఖంగా జీవించు. నా సంపదలు నీకు కూడా కొంత భాగం ఇస్తున్నాను. నీపై నాకు ప్రేమ ఉంది, ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. నేను సహృదయత కలవాడను కనుక నిన్ను ఎప్పుడు పరిహసించను. పుష్కర, నీవు నాకు సోదరుడు, అన్నదమ్ముడు, సుఖంగా 100 ఏళ్ళు జీవించు. సత్య పరాక్రమశాలి అయిన నలమహారాజు సోదరుడైన పుష్కరుని ఆ ప్రకారంగా అనునయించి అనేక పర్యాలు ఆలింగనం చేసుకుని తన పురానికి పంపించేశాడు. వెళ్ళి గొప్పగా బతుకు. నలమహారాజు ఈ విధంగా అనునయింపడిన పుష్కరుడు పుణ్యశ్లోకుడి నలచక్రవర్తికి నమస్కరించి ఇలా పలికాడు: మహారాజా, నాకు ప్రాణదానం చేసి నిలువ నీడు చూపిన నీవు తరుగిన సత్కీర్తితో 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో జీవించు. తర్వాత నలునిచే సత్కరం పెట్టిన పుష్కరుడు అతడు ఒక నెల రోజులుండి సంతుష్టుడై తన వారితో కూడి తన నగరానికి వెళ్ళాడు. అప్పుడు నలమహారాజు గొప్ప సైన్యంతోనూ విశ్వాసపాత్రులైన పరిచారకులతోనూ సూర్యుని వలె దేవకాంతితో ప్రకాశించాడు. ధనంతో కుశలంగా పుష్కరుని పంపిన పిమ్మట శ్రీమంతుడైన నలమహారాజు అత్యంత శోభాయమైనటువంటి తన నగరాన్ని ప్రవేశించాడు. నలమహారాజు నగర ప్రవేశం చేసి తన పుర ప్రజలందరినీ కూడా ఊరడింపజేశాడు. పౌరులు జానపదులు పట్టరాని సంతోషంతో పులకితులయ్యారు.
మంత్రి ప్రముఖులు ప్రజలు అంజలి ఘటించి ఇలా పలికారు. మహారాజా, దేవతలు ఇంద్రుని సేవించినట్లు మేమంతా మేము సేవించుకోవడానికి మీరు తిరిగి వచ్చారు. పట్టణ వాసులు జనపద వాసులు కూడా ఇప్పుడు కథ చాలా సంతోషంతో ఉన్నారు. సో కథ సుఖాంతమయ్యింది. మరి బృహదశ్వుడు ఇదంతా చెప్తున్నాడు. తర్వాత ఏమైంది ఏంటి ఇదంతా కూడా రేపు డిస్కస్ చేద్దాం.